శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రుణ్ణి ఆర్తితో, ఆర్ద్రతతో, శరణాగతితో అర్చించి ఆరాధించినటువంటి వాగ్గేయకారులు భక్త రామదాసు. భక్త రామదాసు భద్రాచల రాముని ఆలయాన్ని నిర్మించడమే కాదు, రామాలయ నిర్మాణంలో ఎదురైన అనేక ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ రాముడే తన కష్టాలను తీర్చాలని అనేకానేకమైనటువంటి కీర్తనలను నిందాస్తుతిగా కూడా స్వామిని కొలిచారు. అలాంటి అద్భుతమైనటువంటి కీర్తనలను, రామదాసు కీర్తనలను తెలుగునాట అనేక మంది గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు స్వరపరిచి గానం చేసి ప్రజాబాహుళ్యంలోకి తీసుకువచ్చారు. అలాంటి రామదాసు రచించిన అత్యద్భుతమైనటువంటి, ఎంతో సాహిత్య ప్రధానాంశంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీర్తనలు ఈనాటికి కూడా మనం ఆకాశవాణి ద్వారా కానీ అనేకమైనటువంటి ఇతర మాధ్యమాల ద్వారా కానీ వింటూ మనమంతా తెలుస్తున్నాం. అలాంటి ముఖ్యమైనటువంటి కీర్తనల్లో చతుర్వింశతి నామ ప్రతిపాదకమైనటువంటి చూర్ణిక రామదాసు రచనల్లో అత్యంత విశిష్టమైనది. ఈ చూర్ణిక యొక్క విశిష్టత ఏమంటే, రామాయణం, వాల్మీకి రచించిన రామాయణంలోని 6 కాండల రామాయణ సారమంతా, రామాయణ కథంతా కూడా ఈ చతుర్వింశతి నామాల ద్వారా ఈ చూర్ణికలో వస్తుంది. అంటే ఈ చూర్ణికను పఠించినా, చూర్ణికను విన్నా మనకు మొత్తం రామాయణం అంతా కూడా పారాయణం చేసిన, రామాయణాన్ని గానం చేసిన, రామాయణాన్ని విన్న ఫలితం కలుగుతుంది. ఇప్పటిదాకా కేవలం భద్రాచలం ఆలయంలోనే ఆలయ అర్చకులు తమ కైంకర్యం ద్వారా ఈ చూర్ణికను పఠిస్తూ ఉంటారు. అలాంటి ఈ అద్భుతమైనటువంటి చూర్ణికను విఖ్యాత సంగీత విద్వాంసురాలు డాక్టర్ ఎర్రమిల్లి రమాప్రభ గారు ఈ చూర్ణికను ప్రత్యేకంగా స్వరపరిచి ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరామచంద్రుడికి అంకితం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కీర్తనను భద్రాచలంలో మేము ఆలపించాలనుకున్నాం. కానీ అపర భద్రాద్రిగా మన ముందు కొలువై ఉన్నటువంటి భాగ్యనగర శివారులోని రామభద్ర క్షేత్రంలో, భద్రాచలంలో శ్రీరామచంద్రులు లక్ష్మణ దేవుడు ఏ విధంగా ఉన్నారో ఈ రామభద్ర క్షేత్రంలో కూడా సీతారామచంద్రులు, లక్ష్మణస్వామి అదే విధమైనటువంటి ఆ మూల విగ్రహాలు అచ్చం భద్రాచలను తలపించే విధంగానే ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి దివ్యమైన, భవ్యమైన ఈ రామభద్ర క్షేత్రంలో అమ్మగారు డాక్టర్ రమాప్రభ ఎర్రమిల్లి గారు రాగమాలిక స్వరపరిచి గానం చేసిన ఈ చతుర్వింశతి నామ ప్రతిపాదకమైనటువంటి ఈ చూర్ణికను అద్భుతంగా ఇవాళ రాముని ముందే ఆలపించి రామునికే శరణాగతిగా అంకితం చేశారు. ఈ చూర్ణికను 50 మంది భక్తాగ్రేసరులందరూ కూడా ఆదరించి ఆ నిత్యం పఠించి ఆ శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఈ చూర్ణికను వినే ప్రతి ఒక్కరికి కలగాలని భావిస్తూ ఆ రాముడి అనుగ్రహం అందరి మీద ఉండాలని ఆ రామచంద్రుని ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ భాండ తండోపతండ కరండ మండల శాంతోధీపిత సగుణ నిర్గుణాతీత సచ్చిదానంద పరాత్పర తారక బ్రహ్మాహ్వయ దశ దిశా ప్రకాశం సకల చరాచరాధీశం కమల సంభవ సచీధవ ప్రముఖ నిఖిల బృందారక బృంద వంద్యమర సందీప్త దివ్య చరణార విందం శ్రీ ముకుందం
दुष्ट निग्रह शिष्ट परिपालनोत्कट कपट नाटक सूत्र चरित्रंचित बहुविध श्री रघुवीर श्री रघुवीर श्री रघुवीर कौसल्य दशरथ मनोरथ मंदनंद गंदलित निरूढ क्रीडा विलोलन सैसवो श्री केशवो श्री केशवो विश्वामित्र यज्ञ विग्रह कारणोत्कट ताटक सुबाहु बाहु बल विदलन बाण प्रवीण गोवरायण श्रीमन्नारायण श्रीमन्नारायण निज पाद जनरज कण स्पर्शनीय शिलरूप शाप विमुक्त गौतम सती विमुक्त महीधवम् श्रीमाधवम् श्रीमाधवम् खण्डेन्दुधर प्रचण्ड कोदण्ड खण्डनोदण्ड दोदण्ड कौशिकलोचनोत्सव जनक चक्रेश्वर समर्पित सीत विवहोत्सवानन्दम् श्रीगोविन्दम् श्रीगोविन्दम् परशुराम भुज गर्व गर्व निर्वाणतनुगतर्ण विजयवर्धिष्णु श्रीविष्णु 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 पितृवाक्य परिपालनोत्कट जटावलोपित सीता लक्ष्मण सहित वहित राज्याभिमत दृढ व्रत कलित प्रयाण रंगत गंगावतरण साधनु श्री मधुसूदनु श्री मधुसूदनम् भारद्वाजोपचार निवारित क्रम क्रम निरागत चित्रकूट प्रवेश क्रमम् श्री त्रिविक्रमो श्री त्रिविक्रमो जनक वियोग शोक भरत शत्रुघ्न लालनानुकूल बंधु पादुका प्रदान सुध निर्मित अंतःकरण दुष्ट चेष्टायमान क्रूर काकासुर गर्वो श्री दंडगमन निरोध क्रोध विराधान ज्वाल निर्वाण जलधरम् श्री
क्षुद्रभङ्गसुतीक्ष्णात्रिदर्शनाशीर्वाद निर्व्याज कुम्भसम्भव कृपालब्ध महादिव्यास्त्रसमुदयाचित प्रकाशं श्रीकृषिकेशम् श्रीकृषिकेशम् पञ्चवटीतटी सङ्घटित विशालपर्णशालागत शूर्पणखा नासिकाच्छेदनावमान आवबोधन महागवारम्भण विजृम्भण रावण नियोग माया मृगसंहार कार्यार्थलाभो श्रीपद्मनाभम् रात्रिचर वरवञ्चनावहृत सीतान्वेषण पदपङ्क्तिरद क्षोभशिथिलीकृत अक्षजटायुमोक्ष बन्धुप्रियवसन निर्बन्धन कबन्धन त्रोदर शरीरनिरोदरम् श्रीदामोदरम् 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 सबरूपदेश पंपतट हनुमत्सुग्रीव सम्भाषित बन्धुरोद्बन्धुर दुन्दुभिक सेवरोत्पदन सप्तसारच्छेदन वालिविदारण प्रसन्न सुग्रीव साम्राज्य सुखमर्षणम् श्रीसङ्कर्षणम् सुग्रीवाङ्गद नीरजाम्बवत्सदन केसरी प्रमुख निखिल कपिनायक सेवा समुदयार्चित देवो श्रीवासुदेवम् श्रीवासुदेवम् निजदत्तमुद्रिका जाग्रत्समग्राञ्जनेय विनयवचन रचनाम्बुधिलङ्घनोल्लङ्घित लङ्घिनी प्राणोल्लङ्घन जनकजादर्शनाक्ष कुमार मरण लङ्कापुरी दहन तत्प्रतिष्ठित सुखप्रसङ्ग दृष्टद्युम्नम् श्रीप्रद्युम्नम् श्रीप्रद्युम्नम् अग्रजोदग्रमहोग्रनिग्रह पलायमानावमाननीय निजशरण्यागण्य पुण्यानुनय विभीषणाभय अभयप्रदान अनिरुद्धम् श्री
समुजृम्भितो कर्ण गर्वनिर्वापणदीक्षा समर्थसेतु निर्माण प्रवीणाखिल तरुचरोत्तमम् प्रवीणाखिलतरुचरोत्तमम् श्रीपुरुषोत्तमम् श्रीपुरुषोत्तमम् निस्तुलप्रहस्तकुम्भकर्णेन्द्रजित् कुम्भनिकुम्भाग्नि वराधिकाय महोदर महापार्श्वदितनुजतनुखण्डनाय खण्डनाय मन कोदण्डगुण श्रवणशोषण हतशेष राक्षसव्रजम् श्रीयथोक्षजो श्रीयथोक्षजो अकुण्ठितरणोपकण्ठसमुत्कण्ठधनुज कण्ठीरवकण्ठरुण्डनायमान जय समारम्भम् श्रीनारसिंहम् श्रीनारसिंहम् दशग्रीवानुजपट्टभद्रत्वा शक्य विभव लङ्कापुरी स्फुरण सकल साम्राज्य सुखाच्युतौ श्रीमद्ज्योतौ श्रीमद्ज्योतौ सकलसुराद्भुत प्रज्वलित पावकमुख पूतायमान सीतालक्ष्मणानुगत महनीय पुष्पकाधिरोहण नन्दिग्रामस्थित भ्रातृभिर्युध जटावल्कल विसर्जनाम्बर भूषणालङ्कृत श्रेयो विवर्धनम् श्रीजनार्दनम् श्रीजनार्दनम् अयोध्यानगर पट्टाभिषेक विशेष महोत्सव निरन्तर दिगन्त विश्रान्त हरगीर कर्पूरपय पारावार शारदवाणी कुन्देन्दु मन्दगिनी चञ्चल सुरदेशरदम्बुदाधरम् दम्भोनिकलिश धाराधर नव्यशुभकीर्तिच्छटान्तर पाण्डरीभूतपदा विभ्राजमान निखिल भुवनैक यशसाद्रौ श्रीभूपेन्द्रौ श्रीभूपेन्द्रौ भक्तजन संरक्षण दीक्षा कटाक्ष शुभोदय समृद्धम् श्रीहरिं शुभोदय समृद्धम् श्रीहरिं श्रीहरिं केशवति चतुर्विंशति नाम गर्भसदर्शित निजगधागीतकृत मेधावधिष्णुं
केशवादि चतुर्विंशति नाम गर्भसन्दर्शित केशवादि चतुर्विंशति नाम गर्भ सन्दर्शित निज तथा गीतकृत मेधावर्धिष्णु श्रीकृष्ण श्रीकृष्ण सर्वसुपर्व पार्वती हृदय कमलतारक ब्रह्मनामं सम्पूर्णकामं भवतरणसुगुणसान्द्रं भवजनित भयोच्छेदच्छिद्रमच्छेदो भक्तजन मनोरथो निद्रो भद्राचल रामभद्रो रामदास प्रसन्न भद्राचल भद्राचल रामभद्रो रामदास प्रसन्नो रामदास प्रसन्नो भजे भजे కంచర్ల గోపన్న భక్త రామదాసు తహసీల్దారుగా పనిచేస్తూ భద్రాచలం ప్రాంతంలో రాముడి అనుగ్రహంతో రాముడి ఆదేశంతో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించి అనేక కష్ట నష్టాల కోర్చి ఆ ఆలయాన్ని భవ్యంగా నిర్మించారు. ప్రతి సంవత్సరము శ్రీరామచంద్రస్వామి కళ్యాణం, ఇంకా పట్టాభిషేక మహోత్సవం, ఇతర కైంకర్యాలన్నీ కూడా మనకు అయోధ్య తర్వాత దక్షిణ అయోధ్యగా భద్రాచలంలో ఆ రాముని యొక్క అన్ని రకాల ఉత్సవాలను మనం చూస్తాం. భద్రాచలాన్ని శ్రీరామదాసు నిర్మించి ఏ విధంగానైతే భవ్యమైనటువంటి క్షేత్రంగా మలచారో, భాగ్యనగర శివారులో మన భాగ్యనగర వాసులందరి యొక్క భాగ్యం అపర భద్రాచలంగా అభినవ రామదాసుగా శ్రీ పండరి సంతోష్ గారు స్వామివారి యొక్క అనుగ్రహం ప్రేరణతో రామదాసు భద్రాచలంలో ఏ విధంగా భద్రాచల క్షేత్రాన్ని నిర్మించారో, ఈ భాగ్యనగర శివారులోని తూమ్కుంట ప్రాంతంలో రాజీవ్ రహదారికి సమీపంలోనే ఈ రామభద్ర క్షేత్రాన్ని కూడా అదే విధంగా అదే ధర్మనిష్టతో అనేక కష్టాల కూర్చి ఈ క్షేత్రాన్ని నిర్మించారు. భద్రాచలంలోని గర్భాలయంలో సీతారామచంద్ర లక్ష్మణస్వాముల మూల విగ్రహాలను చూస్తే మనకు ఏ భావన ఏ అనుభూతి కలుగుతుందో, ఇక్కడ రామభద్ర క్షేత్రంలో ఇక్కడ కూడా ఇదే గర్భాలయంలో సీతారామచంద్రులు లక్ష్మణస్వాముల విగ్రహాలను చూస్తే మనకు అదే అనుభూతి, అదే అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది. నిజంగా తన జీవితాన్నంతా కూడా యువకుడైనప్పటికీ కూడా ఈ రామభద్ర క్షేత్ర నిర్మాణానికే పూర్తిగా వెచ్చించి నిరంతరం ఆ రామభద్రుడి సేవలో పునీతమవుతూ అనేక ధార్మిక కార్యక్రమాలను, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సంగీత కార్యక్రమాలను చాలా వైభవంగా బ్రహ్మోత్సవాలను, వార్షికోత్సవాలను నిర్వహిస్తూ అపర భద్రాచలంగా అభినవ రామదాసుగా శ్రీ పండరి సంతోష్ గారు ఈ రామభద్ర క్షేత్రంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా వైభవోపేతంగా ఇక్కడ ఉత్సవాలు జరగాలని, ఇక్కడికి విచ్చేసే భక్తులు, ఇక్కడ రామభద్రుణ్ణి కొలిచే భక్తులందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి వార్ల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నా. నమస్కారం. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండదండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. పలికెడిది భాగవతము, పలికించు విభుండు రామభద్రుండు, నడిపించు విభుండు రామభద్రుండు. ఇక్కడ కేవలం ఒక పనిముట్టు మాత్రమే మేము, అంతా కూడా నాహంకర్త హరికర్త అన్న విధానంగా ఆ రామభద్రస్వామి వారే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడు. మాతా పితరుల యొక్క అనుగ్రహము, గురువుల అనుగ్రహము, జగద్గురువుల అనుగ్రహము, కాంచీ కామకోటి పీఠాధీశ్వరుల అనుగ్రహము, అలా ఎందరో మహనీయులు మహాత్ములు. ప్రధానంగా ఇది విప్రక్షేత్రము అని అంటుంటాం. అంటే విప్రోత్తములు ఏ కార్యక్రమమైనా కూడా ఇక్కడికి వచ్చి నిర్వహించుకోవచ్చు. ప్రత్యక్ష దైవం ఏమిటి అంటే భూసురోత్తములు, గోవులు బ్రాహ్మలు వేదము ఇవన్నీ కూడా బాగా ఉంటే లోకం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. కావున అలా ప్రధానమైనటువంటి బాధ్యతను ప్రధానంగా ఆ రామభద్రస్వామి వారు అందులో ఒక మధ్యలో మమ్మల్ని ఒక సంధానంగా ఉంచి ఈ కార్యక్రమం అంతా కూడా స్వామి నిర్వహించుకుంటున్నాడు. అలా ఆ రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో ఇక్కడ ఎందరో మహనీయులు మా అన్నయ్య ఆధ్వర్యంలో కూడా జ్యోతిష మహాసభలు జరిగాయి. ఇక్కడికి వారు అంటే మేమందరినీ కూడా ఆహ్వానించాలనుకున్నాము. అలా జ్యోతిష మహాసభల ద్వారా ఎందరో మహనీయుల్ని మహాత్ముల్ని స్వామీజీల్ని వారందరూ కూడా రావడానికి కారణం మా దర్శనం అన్నయ్య. మా యందు ఇంట్లో కూడా అన్నయ్య అంటే చాలా మా అందరికీ కూడా ఇష్టం. చాలా కూడా వారు ఏ కార్యక్రమం చేసినా సరే అన్నయ్యకి చెప్పాను, ఏ విప్రోత్తములైనా సరే వేదమూర్తులు ఉపనయన కార్యక్రమాలు కానివ్వండి, యజ్ఞయాగాది క్రతువులు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ స్వతంత్రంగా ఎవరైనా కూడా వచ్చి చేసుకోవచ్చు. ఇది భాగ్యనగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి క్షేత్రము. అలా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అని మేము కూడా కోరుతూ ఆ రామభద్రస్వామి అనుగ్రహం ద్వారా ఇంకా అద్భుతంగా మా ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయించాలి అని ఆ స్వామివారి యొక్క పాదపద్మాలను స్మరిస్తూ సర్వసంపదాం అంటే సర్వసంపదలు ఇచ్చేటువంటి వాడు స్వామి. అందరూ కూడా అందరినీ కూడా ఇందులో ఒక భాగస్వామ్యాన్ని చేస్తున్నారు. భద్రాచలంలో ఏ విధానంగా అయితే వామాంకస్థిత జానకి అంటే అమ్మవారిని కూర్చొని పెట్టుకొని ఉన్నాడో స్వామివారు, ఇక్కడ అందరూ కూడా చాలామంది భద్రాచలం అంటే ఇప్పుడంటే మార్గం అంతా కూడా బాగా అయింది. చాలామందికి భద్రాచలం వెళ్ళాలని కోరిక ఉంటుంది, అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళాలని. కొంతమంది వెళ్ళలేక పోతున్నారు. అదే భావనతోని ఇక్కడ కూడా మనం భాగ్యనగరంలో అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో భద్రాచలానికి వెళ్ళేసి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వెళ్ళేసి యంత్రము అంటే జగద్గురువుల చేతుల మీదుగా తీసుకున్నాం ఇక్కడ యంత్రము. అలా ఆ యంత్రము అదేవిధంగా ఈ ఉత్సవ విగ్రహాలు అక్కడికి వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించి సుదర్శన చక్రంతో సహా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. భద్రాచలం తర్వాత ఇది హైదరాబాద్ భద్రాద్రి అని అందరూ కూడా అంటున్నారు. ఇది 6 సంవత్సరాల్లో ఇంత వైభవం రావడానికి కేవలం ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం. ఇలా అన్నయ్య వాళ్ళు ఎంతోమంది మహనీయులు వచ్చేసి ఇప్పటివరకు ఇక్కడ కీర్తనలు ఆలపించారు. ఒక ఫోన్లో ఒక సిమ్ ద్వారా ఏ విధంగా దానికి శక్తి వస్తుందో రాగి ఆ చిన్న చిప్ ద్వారా ఇక్కడ ఈ యంత్రం ద్వారా కూడా ఇక్కడ ఏది మాట్లాడితే ఆ శక్తి ఇక్కడ ఉంటుంది. ఇప్పటివరకు వారు ఆలపించినటువంటి కీర్తనల ద్వారా కూడా ఇక్కడ శక్తి వచ్చిందని మేము భావిస్తున్నాం. వారు కూడా ఈ క్షేత్రాభివృద్ధికి ఇలా ఇక్కడ ఉన్నటువంటి కర్త కారయిత చేవ ప్రేరక అనుమోదక ఇక్కడ వచ్చినటువంటి వారంతా కూడా మీ అందరి యొక్క భక్తుల గుండె చప్పుడే శ్రీ రామభద్ర క్షేత్రం. జై శ్రీరామ్.